అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది. ఒకటి దీపము, రెండు ఉసిరికే. అందుకే మీరు చూడండి, కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే. ఒకవేళ వాడు ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనమని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతాడు. మళ్ళీ ద్వాదశి తిథి వచ్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఆ ఉసిరి గాలి తగలడం కోసం, ఉసిరి కాయ తినడం కోసం కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది. మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి, అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంది. కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు. ఆదివారములు వినా దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు, ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి. దామోదరం ఆవాహయామి